ఏమన్నారమ్మా పెన్షన్ నీకు కొట్టేస్తావే వేణు వాళ్ళకు పోతున్నావు అని నా కూతురే సార్ అవి ఎవరో కాదా మా అమ్మాయి మేమందరం బెదిరిస్తున్నాడు చెప్పాడు పబ్లిక్ లోనే చెప్పాడు ఆయన. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎన్నో పోరాటాలు చేశాం, ఎంతో కష్టపడ్డాం, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాం, ఏం ఆశించకుండా. కానీ విచిత్రం ఏంటంటే కొత్తగా మనం ఎన్నికైన తర్వాత నాయకులందరూ అటు నుంచి రావడం జరిగింది. ఎలక్షన్కి ముందు, ఎలక్షన్స్ తర్వాత గౌరవాలు తగ్గాయి. బాగా కష్టపడిన వాళ్ళకి వాళ్ళు పిలవడం తగ్గించేశారు, వాళ్ళతో మాట్లాడడం తగ్గించేశారు, వాళ్ళ యొక్క ఉనికిని ఎక్కడ కూడా వాళ్ళని ప్రస్తావించకుండా మానేయడం జరిగింది. తద్వారా మనల్ని ఎవరు కష్టపెట్టకూడదని కూడా మనము మన పని మనం చేసుకుంటూ మనకు పిలుపు రాకపోయిన ఆఫీసుల నుంచి ఎక్కడ వాళ్ళు మనల్ని పిలవకపోయినా మన పని మనం చేసుకుంటూ పోవడం జరిగిందన్నమాట. అయితే ఎందుకు జరిగిందంటే అక్కడ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్లని వీళ్ళు తీసుకురావడం, వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తప్పులేదు. ఎందుకంటే పార్టీ విధానాలలో వాళ్ళు తీసుకురావచ్చు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వచ్చు, తప్పులేదు. అట్ ద సేమ్ టైం మనం కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విస్మరించి, మీకోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని విస్మరించారు. దానికి కూడా మేము వదిలేసి కమ్ముగైపోయినాం. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో నుంచి మీతోటి వచ్చిన వాళ్ళ మాటలు విని మా తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తల మీద, నాయకుల మీద మీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇది మీకు కరెక్టా అని అడుగుతున్నానన్న. డైరెక్టర్ శ్రీధరనే అడుగుతున్నా, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఎందుకంటే మేమందరం మీ కష్టం కోసం పనిచేసిన వాళ్ళం. మేము కానీ, జన సైనికులు కానీ, జనసేన వాళ్ళు కూడా మాతో కలిసి మీ యొక్క గెలుపుకి కారణమైన వ్యక్తులు, ఏం ఆశించకుండా కష్టపడి మీకోసం తిరిగి చేసిన వ్యక్తులన్న. ఈరోజు వాళ్ళ మీద, మా మీద మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు, దౌర్జన్యాలు ఏమిటి అని అడుగుతున్నా. తప్పు శ్రీధర్ అన్న. ఎందుకంటే మేము ఎప్పటికీ మీ మనుషులమే. ఈరోజు వాళ్ళు వచ్చారు, పోతారు, ఉంటారు లేదో మనకు తెలియదు. కానీ ఎల్లడి కాలం మేము మిమ్మల్ని ఎంట పెట్టుకొని ఉన్నాం. మమ్మల్ని వాళ్ళు చెప్పిన మాటలు విని మా మీద దౌర్జన్యాలు రావటం, మా మీద కేసులు పెట్టడం, మా మీద ఇబ్బందులు పెట్టడం, అది చాలా తప్పుగా మేము భావించుకుంటున్నామన్న. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కష్టపడి వాళ్ళు ఇల్లు వేసుకొని కట్టుకొని వాళ్ళు శుద్ధంగా నివాసం ఉంటూ పిల్లకాయలు పేద పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పెట్టుకొని ఇళ్లలో ఉంటే ఆల్ ఆఫ్ సడన్ ఏమీ చెప్పకుండా ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళ ఇళ్ళ మీద ఒక జేసీబీ తీసుకొచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఓన్లీ ఒక 2 ఇళ్ళని టార్గెట్ చేశారు అన్న. ఓపెన్ చెప్తున్నా, ఆ 2 ఇళ్ళలు కూడా ఎవరంటే విపరీతమైన కష్టపడి చేసినటువంటి జన సైనికులు. ఒకటి వాళ్ళందరికీ నేను సహాయం చేశాను. నేను కూడా ఓపెన్గా చెప్పుకున్నా, ఒక 20 అంకణాల స్థలం నేను కూడా పెట్టుకున్నా. నాకే సొంత ఇల్లు లేవు, పడలేదు. అది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ జేసీబీలు మొత్తం వచ్చి ఏం లేకుండా దాన్ని వెంటనే కూల్చివేయడం ఆదేశాలతో వచ్చారు. మేము అడిగాం, ఏం జరుగుతుందన్నా అని. ఏం జరుగుతుందంటే మనతో తిరిగిన ప్రజలు జనసేనకుల్లో వెళ్ళిపోతే వీళ్ళకి బాధ. ఏం వాళ్ళు పానించుకోకుండా మీరు పట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు పానిస్తున్నారు? టీడీపీలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు, మీకు కక్ష కట్టిరి, వాళ్ళ మీద బాధ, వాళ్ళ ఇల్లు కూల్చేయాలా? ఏమి ఆ బాధ మీకు అని అడుగుతున్నా. వాళ్ళు మన గెలుపులో సహకరించిన వాళ్ళు కాదా? మనం ఈరోజు అధికారంలో ఉంటే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కాదా? ఎంతో నిస్వార్థంగా మనకు పనిచేసిన వాళ్ళు కాదా? వాళ్ళ మనుషులు మన మనుషులు కాదా? ఎందుకు వాళ్ళ మీద వివక్ష? వాళ్ళకి నేను సపోర్ట్ చేశాను, వాళ్ళతో వీళ్ళు వాగ్వితం జరగదు. నేను ఆల్రెడీ పొద్దున్న లేసి శ్రీధరన్న కాడిపోయి, అన్న ఏందన్నా గిరన్న, మనకు వాళ్ళందరూ పనిచేసిన వాళ్ళు అయిపోయినాయి, నేను మీ మనిషిని అయిపోయినాయి, నేను తెలుగుదేశం పని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలా. ఈవెన్ మా వార్డులో మా సొంత అన్న కార్పొరేటర్ వైసీపీ అయితే మీకోసం వాళ్ళని కొట్టా. నేను సొంత అన్న. ఈరోజు మాకు మాటలు లేవు, ఎందుకంటే వాళ్ళు వైసీపీ, మేము టీడీపీలో ఉన్నాం. వాళ్ళు విపరీతంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, లేఅవుట్లు వేసి అమ్ముకున్నారు, అంతకుముందు నాయకులు వేసుకున్నారు, గొడవ వచ్చింది. మేము తెలుగుదేశం సైడే నిలబడ్డాం, కొట్లాడాం. ఈరోజు కొత్తగా మీరు వాళ్ళందరూ మీ పార్టీలో చేసుకుని వాళ్ళ మాటలని ఈ జనసేన వాళ్ళందరినీ మీరు గెలుపుకొని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఏంటి అని అడుగుతున్నాను. నేను వెళ్ళి అడిగితే వెంటనే, అరే ప్రశాంత్, ఇది మొత్తం కలెక్టర్ నాయన, కలెక్టర్ కాడి నుంచి వచ్చింది, మనం ఏం చేయలేం అని. అట్లా కాదన్నా, నేను ఓపెన్ చెప్తున్నాను, అది తప్పే. ఇరిగేషన్ స్థలంలో ఇల్లులు కట్టుకోవడం తప్పు, ఎవరికైనా తెలిసిందే. కానీ మీరు ఒక మాట చెప్పి కలెక్టర్ గారికి అదే ఎంక్వైరీలు వేయించుకొని లేకపోతే ఏదో చేసుకొని వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి. కానీ వెంటనే వచ్చి కొట్టేయడం ఏందన్నా అంటే, కలెక్టర్ గారు చెప్పారయ్యా, కలెక్టర్ గారు చెప్పారు. సరే గిరన్న కాడికి పోతుంది అన్న. ఏందన్నా ఇది? నేను మీ
పనిచేసేవాడిని. మీరు ఇంకా మమ్మల్ని ఆహ్వానం లేదు, మాకు ఏమీ లేదు అయినా మేము సిగ్గు శరము లజ్జ మానం మర్యాద మానుకొని మీ చుట్టూ తిరుగుతాం. ఎందుకంటే అది మీకోసం కాదన్న, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో తిరిగేవాళ్ళం అన్న మేము. మీరు కనీసం ఒకసారి పిలిస్తే ఖచ్చితంగా వస్తాం. మాకు పిలుపులు లేవు, పాడులు లేవు, ఏం లేవు. మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ అన్న నమస్తే నమస్తే అని మీరు పట్టించుకోలేదు. సరే, మీకు ఇష్టం లేనప్పుడు మనం రావడం కూడా పోలే. కానీ మా కార్యక్రమాలు, తెలుగుదేశం కార్యక్రమాలన్నీ మేము చేయడం జరిగిందన్న. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అది అడిగితే ఇది కలెక్టర్ గారు ప్రశాంత్, మనం ఏం చేస్తాం మనకు సంబంధాలు అధికారులే వస్తారు. సరే అన్న, వెళ్ళాను. వెళితే ఇదిగోండి ఈ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు మొత్తం వచ్చేస్తున్నారు జేసీబీ పెట్టుకొని. వాళ్ళని అడిగాం మేము, సార్ ఏంటి సార్ ఇదంటే, ఇక్కడ కంప్లైంట్స్ వచ్చాయండి. ఏం సార్ ఈ 1500 మందికి ఇక్కడే కంప్లైంట్ వచ్చిందా ఈ రెండిళ్ళకి అని అడిగాం. అవునండి ఇక్కడే వచ్చింది. ఎవరు ఇచ్చారు సార్? స్థానికులు ఇచ్చారు. ఏమని ఇచ్చారు సార్? ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని వచ్చాం. ఇది పార్క్ స్థలం అంట, ఇరిగేషన్ స్థలం. పార్క్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఇవన్నీ చేస్తున్నారు మన శ్రీధర్ అన్న. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు శ్రీధర్ అన్న దయచేసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి, మీరు ఆల్రెడీ మాతో చెప్పున్నది ఏంటంటే, ఉన్న యథార్థాన్ని నేను పరిశీలిస్తానయ్యా, చెప్పుడు మాట్లాడినన్నా. ఇప్పుడు జరిగేదంతా ఏమని పొద్దున్న మిమ్మల్ని అడిగినప్పుడు కలెక్టర్ అంటివి, నీ మనుషులు వచ్చి దౌర్జన్యం చేస్తుంటారు. నీ మనుషులు నీ ఆఫీస్ నుంచి వచ్చి దౌర్జన్యం, ఆమె నాగరత్నమ్మ మీద దౌర్జన్యం, ఆమె చెస్ట్ మీద పట్టుకొని నెడతారు. మహిళలతో ప్రవర్తించే విధానం ఏదైనా మనకు సహకరించినటువంటి జనసేన పార్టీ వీర మహిళల్ని మనము ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళకి మనం ఇచ్చే సంస్కృతి ఇదేనా? వాళ్ళని చూసి నేర్చుకుందామన్నా. వాళ్ళ కార్యకర్తల కోసం ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారన్నా? మనిషిని పట్టించుకోరు, మనిషిని ఆడున్నారు తెలియదు. మీరు రాకపోయినా అవసరం లేదు, మేము రుచి మిమ్మల్ని ఇంగుంగి దండాలు పెడితే పట్టించుకోరు. సర్లేనా, మీరు గట్టి ప్లాట్ఫామ్ వేసుకున్నారు, ఎప్పటికీ మీదే సీటు, మేము కాదనట్లే. కనీసం మమ్మల్ని అందరినీ ఉపయోగించుకో. ఈ రోజు కూడా మీరంటే మాకు కోపం లేదన్న. ఎందుకంటే మీరు పాదయాత్రలు చేసిన రోజు 143 పాదయాత్ర, ఎన్నో పాదయాత్రలు చేశారు. దాంట్లో ఆవరేజ్గా నేను ప్రతిరోజు ఒక 50 మందితో వచ్చిన. ఎంత ఖర్చు అయిందో తెలీదు, ఎంతో ఖర్చు పెట్టాం. ఎందుకంటే దాన్ని మనం ప్రస్తావించకూడదు. నా అభిమానం నేను మీకోసం చేశాను. ఇప్పటికీ నాకు మీ మీద అభిమానం ఉందన్న. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఈ విధంగా అయిపోయారు, మానసిక పరిస్థితి మీకు ఎందుకు ఈ విధంగా అయిందో, ఎందుకు ఈ ఉన్మాదిగా మారిపోయారు అర్థం కావట్లేదన్న. ఎందుకంటే మీ నాయకత్వాన్ని నేను ఇష్టపడే వ్యక్తినన్నా, మీ వెనక నేను నడిచిన వ్యక్తినన్నా. మీకు ఓపెన్గా చెప్తున్నా, మన రూరల్ కార్యాలయంలో వస్తున్నట్టు చాలామంది మీ అభిమానులు అసహనంగా ఉన్నారన్న, బాధపడుతున్నారన్న. మీకు అది తెలియట్లే, మీకు చెప్పడానికి భయపడుతున్నారన్నా. మీరు వాళ్ళ నుంచి భయాన్ని పోగొట్టి లాక్కొని వాళ్ళ నుంచి ఏందిరా అనే పరిస్థితి లేదన్నా. అక్కడ ఏందో ఇట్లా 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 కొడుతున్నారు చుట్టుపక్కల. మీరే కదన్నా చెప్పారు వాస్తవాన్ని గ్రహిస్తాను, చెంజిక్కులు నేను విన్నాని. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏందన్నా? తమ్ముడిని పెట్టాలనుకుంటున్నారన్న గిరణ్ అని. ఖచ్చితంగా అందరూ ఆహ్వానిస్తున్నాం, ఆయన సపోర్ట్ చేస్తున్నాం తప్పకుండా అన్న. ఇది ఏందన్నా, ఇది బాధేస్తుందన్న. తెలుగుదేశం పార్టీ మీద బాధేస్తుంది. ఏమైపోతున్నా బాధేస్తుందన్న. దయచేసి శ్రీధర్ అన్న చేతులు రెండు దండం పెడుతున్నా, జోడించి మాట్లాడుతున్నా. దయచేసి మన అందరం వీడి మాట. నేనేందన్నా మా అన్నని కొట్టినోండి, నేను మా సొంత అన్న కార్పొరేటర్ అన్నాడా మీకోసం కొట్టాను. అంతేగాని వాళ్ళందరూ ఏదో చెప్పారు వద్దన్న, ఇవన్నీ వద్దన్న. వాస్తవానికి దగ్గరికి రండి, వాస్తవాలు తెలుసుకోండి, దయచేసి వాస్తవాలు గ్రహించండి. జన సైనికులను జోలికి పోబాకండి. వాళ్ళు మన కోసం కష్టపడిన వాళ్ళు అన్న జన సైనికులు. వాళ్ళని చూసి ముచ్చటేస్తుందన్న. వాళ్ళ విధానం, వాళ్ళ మాట విధానం, వాళ్ళు చేస్తే సహనంగా వాళ్ళు మాట్లాడుతుంటే అధికారులతోటి వాళ్ళ మీద చేయి చేసుకుంటారన్న. వాళ్ళల్లో ఒకడు వచ్చి ఒక మాట అన్నాడన్న, ఆమె పేరు బాగా వికలాంగురాదు. ఆమె చెప్తుంది, అయ్యా ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళలో ఒకడు, మీ సైడ్ ఒకడు, నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు ఆ పద్యాలు. సేయ్ కుంటి లంజా, నీ పెన్షన్ ఎత్తేస్తా. ఇంత దమ్ముందంటన్నా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్ ఎత్తేయడానికి దమ్ముందన్నా? తప్పు కదన్నా. ఏం మాట్లాడినావి? దమ్ముందన్నా వీళ్ళకి? వీడియో క్లిప్పింగ్ ఉందన్నా? పెన్షన్లు ఎత్తేస్తారా? ఎందుకు ఎత్తుతారన్నా? వాళ్ళు అడిగారు ఏందయ్యా ఇదని. అడిగితే పెన్షన్లు ఎత్తేస్తారు. ఏం మాట్లాడినావి మనోళ్ళు వచ్చి? మనోళ్ళేనన్న పేర్లు ఎందుకు? మళ్ళా వస్తున్నారు, రే ఎమ్మెల్యే గారు పంపిస్తే ఇల్లు కొట్టకుండా సిగ్గుచేటంటారు. ఏందన్నా ఈ మాటలు? అధికారులు ఇబ్బంది పడుతున్నారన్న, బాధపడుతున్నారన్న అధికారులు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికన్నా? వాళ్ళకి మంచి చెప్పి వాళ్ళని ఉపయోగించుకుందాం, వాళ్ళ కాదు చాలా పనులు చేయించుకుందామన్నా. బాధపడుతున్నారు, భయపడుతున్నారు అధికారులు. ఎంఆర్ఓ గారు వస్తే భయము పాపం, గడగడ నేను సస్పెండ్ అయిపోతానేమో, RSS సస్పెండ్ అయిపోతానేమో. వాళ్ళతోటి మనకి ఎందుకన్నా? అదేమంటే ఒక ఇల్లు కొట్టినప్పుడు కొట్టలేరా, సెలవులు పెట్టి వెళ్ళిపోండి అంటారు.